భూత భవిష్యత్తు వర్తమాన కాలములకు సంబంధించిన జ్ఞానమ బుద్ధి. ఏం జరిగిందో తెలిసిద్ది, గతంలో ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలిసిద్ది, భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా తెలిసిద్ది బైబిల్ చదివితే. ఇది మొదటి సంగతి. రెండవది, దేవుని వాక్యాన్ని ధ్యానించుట ద్వారా సభ్య సమాజంలో కానీ, కుటుంబంలో కానీ, వ్యక్తుల మధ్యలో కానీ, దేవుని ఎదుట కానీ, సంఘం ఎదుట కానీ, సైతాను దగ్గర కానీ మనం ఎక్కడెక్కడ ఎలా ప్రవర్తించాలో ఆ జ్ఞానం కూడా అబ్బిద్ది వాక్యం చదివితే. వాక్యం సంకలో పెట్టుకొని తిరిగితే కాదు, తల కింద పెట్టుకొని నిద్రపోతే కాదు. కొంతమంది దయ్యాల దగ్గరికి రావని తల కింద పెట్టుకొని నిద్రపోతారు. ఎందుకు రావు బ్రహ్మాండంగా వస్తాయి. అందులో ఉన్న వాక్యాన్ని నీ హృదయంలోకి తీసుకొని ఆ వాక్యం చొప్పున దయ్యాన్ని గద్దిస్తే అడ్రస్ లేకుండా పోయింది. అరే వాక్యాన్ని తల కింద పెట్టుకుంటేవి చదవకపోతుంటివి, ఎట్ట బాగుపడతావు నువ్వు? మొట్టమొదటిది, భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించిన జ్ఞానం అబ్బిద్ది వాక్యాన్ని ధ్యానం చేస్తే. రెండవది, ప్రస్తుత సమకాలీన సమాజంలో ఎలా బతకాలో, మనుషులతో ఎలా వ్యవహరించాలో, ఫ్యామిలీలో ఎలా వ్యవహరించాలో, అన్ని జనులతో ఎలా వ్యవహరించాలో, సైతానుగాడితో ఎలా ఆడుకోవాలో, దేవుని ముందు ఎలా ప్రవర్తించాలో మొదలైన జ్ఞానం అబ్బుద్దిరా తల్లి బైబిల్ చదివితే. నాయనా, నేను చెప్పేది అర్థమవుతుందా? ఇంత తేటగా చెప్పిన అర్థం కాకపోతే మెంటల్ హాస్పిటల్లో చూపించుకోవాల్సింది, మనం చేయగలిగింది ఏం లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఒకసారి చెప్పండి గట్టిగా, ఇంకోసారి చెప్పు.